చెప్పాలి. అండ్ ఈరోజు మన సాంగ్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా కూడా ఆయన వచ్చేసారు. మరోసారి రవి గారు, ఎస్, సో మనం 66వ బర్త్డేని ముందే సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం. జై బాలయ్య. ఎస్, జై బాలయ్య. ప్రపంచ వ్యాప్తంగా ముందు పండుగ జరుపుకుందామని చెప్పి వచ్చిన ప్రేక్షక అభిమానులకు అందరికీ బాలయ్య బాబు గారి తరఫున స్పెషల్ గా నేను వెల్కమ్ చెప్తూ ఐ లవ్ యూ ఆల్. జై బాలయ్య. ఒకటే వర్డ్ చెప్తా చాలా, ఎందుకంటే పాట లాంచ్కు టైం అవుతుంది కాబట్టి. నేను అనిల్ రావుపూడి గారి దర్శకత్వంతో బాలయ్య బాబు గారితో భగవంత్ కేసరి, బోయపాటి గారి ఆశీస్సులతో అఖండ 2, ఆ 2 సినిమాల ద్వారా బాలయ్య బాబు గారు నాకు ఒక శ్రేయోభిలాషిగా, ఒక అన్నలాగా సంపాదించుకున్న, ఒక దైవాన్ని సంపాదించుకున్న ఇండస్ట్రీలో ఉన్న స్థానంలో ఉన్నాడు బాలన్న. మీరు బాలయ్య అంటారు, నేను బాలన్న అంట. ఎందుకంటే తను ఫోన్ చేసినప్పుడల్లా ప్రాణంగా ప్రేమగా మాట్లాడుతుంటాడు కాబట్టి. తన పరిచయంలో మీరందరూ సింహం అంటారు, పులి అంటారు, ఇంకొకటి అంటారు. కానీ నేను ఒకటే పోలుస్తున్నా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య బాబు అభిమానులకు, తెలుగు వారందరికీ మన బాలయ్య బాబు ఒక ప్రకృతి లాంటోడు. ప్రకృతి ఎలాగైతే ప్రశాంతంగా ఉంటుందో, ఆహ్లాదంగా ఉంటుందో, అప్పుడు ఆనందంగా ఉంటుందో, అందులో ఒక బీభత్సం ఉంటుంది, అందులో ఒక రౌద్రం ఉంటుంది, అందులో ఒక ఆరోగ్యం ఉంటుంది, అందులోకి ఆనందం ఉంటుంది, ఒక ఆప్యాయత ఉంటుంది. ప్రకృతిని చూస్తే, ప్రకృతిని ఆస్వాదిస్తే, ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళందరూ కూడా బాలయ్య బాబు గారిని కూడా అలాగే నేను ప్రకృతిగా పోల్చుకొని ఆయనను ఆస్వాదిస్తున్నా, ఆయనతో అనుబంధం పెంచుకున్నా, ఆయనతో నేను ట్రావెల్ అవుతున్నా. బాలయ్య బాబు గారికి ప్రపంచ వ్యాప్తంగా బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరి తరఫున ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. బాలన్న, మీరు ఇలాగే ఆరోగ్యంగా, ఆనందంగా మీరు రంజింపజేస్తూ మా మధ్యలోనే మాతో పాటే నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా థ్యాంక్స్. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడను. ఇంకొకటే చెప్తా, ఎప్పుడు ఫినిషింగ్ టచ్ పెడుతుంది. బాలయ్య బాబు గారిలో ఒక చిన్ని కృష్ణ లాంటి నవ్వు ఉంటుంది, ఒక చిన్న బాబు లాంటి ఒక ప్రేమ ఉంటుంది, ఒక పెద్దోడిలాగా ఆశీర్వాదం ఉంటుంది, ఒక అన్నలాగా తోడు ఉంటుంది, ఒక ఆపదలో ఉన్నోనికి ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్యంలో ఎంబడుండే ఒక వైద్యుడిలాగా, ఒక పెద్దోడిలాగా ఉండే ప్రతిదీ ఉంటుంది. కాబట్టి మా చిన్ని కృష్ణుడు, ముద్దుల మామయ్య అందరికీ, మా బాలన్నకు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ బాలన్న. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోతున్నట్టున్నారు. ఎస్, ఈ సాంగ్ ని పాడిన రుషిత వైద్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్. ఎస్, ఇవాళ ఎన్బీకే సిగ్నేచర్ సాంగ్ 2026 ని మరి కొద్దిసేపట్లోనే మనం లాంచ్ చేసుకోబోతున్నాం. అయితే ఆ సాంగ్ ని పాడినది రుషిత విద్య. హలో, హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు రుచిరా. సో ఐమ్ ఫ్రమ్ బెంగళూరు, బట్ పుట్టిందంతా హైదరాబాద్లో. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్. సో ముందుగా జగన్ గారికి అండ్ కరీముల్లా గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో అండ్ బాలయ్య గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండ్ జై బాలయ్య. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మరి కొద్దిసేపట్లోనే వీఆర్ గోయింగ్ టు లిసన్ యువర్ వాయిస్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్కి కొరియోగ్రఫీ చేసిన పవన్ రాచర్ల గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. ఎస్, వీళ్ళు ఎలా కొరియోగ్రాఫ్ చేశారు, ఎలా పాడారు, అసలు లిరిక్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది, మ్యూజిక్ ఏంటి, దానికి డైరెక్షన్ ఎవరు, ఇవన్నీ కూడా మనం మరి కొద్దిసేపట్లోనే ఆ సాంగ్ని చూడబోతున్నాం. ఎస్, మీ మాటల్లో. అందరికీ హాయ్, నా పేరు పవన్. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేశాను, వైజాగ్ నేను. అండ్ ఎస్పెషలీ ఫస్ట్ నేను జగనానికి థ్యాంక్ యూ చెప్పాలి, అండ్ శివాజీ సార్కి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఏముంటుందండి కోరిక, ఆయన్ని చూస్తే చాలు అనుకున్నాం. ఆయన బర్త్డేకి నేను సాంగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ బోయపాటి సార్, ఆయన నేను కొరియోగ్రఫీ చేసిన సాంగ్ చూడడానికి ఆయన పక్కన కూర్చోడం అంతకన్నా అదృష్టం ఇంకేముంది. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. తొందరలోనే ఆయనకు కూడా సాంగ్ చేసే అవకాశం నాకు వస్తుందని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ పవన్ రాచర్ల గారు. మరి కొద్దిసేపట్లోనే మీ కొరియోగ్రఫీ కూడా చూడబోతున్నాము. అండ్ మరి ఈ సాంగ్ని డైరెక్ట్ చేసిన శివాజీ వి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, తను యూఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది స్పెషలీ టు డైరెక్ట్ దిస్ సాంగ్. అండ్ మరి కొద్ది రోజుల్లోనే తన డెబ్యూ ఫిల్మ్ కూడా మన ముందుకు రాబోతుంది. కంగ్రాచులేట్ చేస్తూ
మీ మాటల్లో. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఏం చెప్పగలమండి బాలయ్య బాబు గురించి. అలా ఆయన థియేటర్లో చూస్తూ విజల్ వేస్తూ వెనకాల క్రౌడ్లో ఎగురుకుంటా ఉన్న లైఫ్ మాది. అలాంటిది ఆయన ఇంత దగ్గరగా చూడడమే అదొక భాగ్యం. అంతకంటే ఏం చెప్పగలం ఆయన గురించి. వన్స్ అగైన్ ఆయనకు కూడా హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు కరీముల్లా గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఎస్, మేల్ సింగర్, ఈ పాటని పాడిన మేల్ సింగర్ కరీముల్లా గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సరే, ఏంటి సార్ చాలా నెమ్మదిగా వస్తున్నారు. ఎస్, అలాగే వీరసింహారెడ్డిలో చాయి బాలయ్య పాటను కూడా ఆయన పాడడం జరిగింది. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు, అండ్ మనం అందరం కూడా పాడుకుంటూనే ఉంటాం. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ని పాడారు. జై బాలయ్య. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి మై ఫేవరెట్ డైరెక్టర్, జస్ట్ ఇలా ఆయన రెడీ అండ్ షార్ట్ అంటే అది నాకు చాలా ఇష్టం. సో బోయపాటి గారికి నమస్కారం సార్. అందరికీ, హీరోయిన్ అందరికీ, ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్. ఈ సాంగ్ నేను ఇందులో మేల్ వర్షన్ అండ్ హుక్ లైన్ సో అది పాడాను. ఈ సాంగ్ అంటే ఒక 15 days నుంచి నాన్ స్టాప్గా ఆయన అనంతపురం జగనన్న అది ఏం అభిమానం నాకు తెలియదు. సో ఒక్క నిమిషం కూడా నేను ఆయన పక్కనే చూశాను. నైట్ మార్నింగ్ డే ఏది లేదు, ఓన్లీ బాలయ్య. ప్రతి పీక్ ప్రతి షాట్ అన్నీ ఆయన. సో అంత బిజీగా ఉంటారు, అంత అభిమానం అనంతపురం జగన్ గారికి. సో థ్యాంక్ యూ అన్న. నేను వీరసింహారెడ్డిలో జై బాలయ్య సాంగ్ పాడాను, భగవద్ కేసరిలో గణేష్ యాంథం పాడాను. సో మన అఖండ తాండవంలో కూడా నేను పాడాను. సో కానీ అది ఆ బ్లెస్సింగ్స్, బాలయ్యబాబు బ్లెస్సింగ్స్, ఆ బ్లెస్సింగ్స్ ఏదో నాకు తెలియదు, కానీ అభిమానులు కలిసి చేసే సాంగ్ని కూడా అది నాకే పాడడం జరుగుతుంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా టీంకి అందరికీ, ర్యాప్ పాడినటువంటి రుచేరా గారికి, అఫ్సర్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకోసం నేను పాడినటువంటి సాంగ్స్లో టూ లైన్స్. రెడీ? రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించొని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లో నా జత కట్టినావయ్యా, జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. సో లాస్ట్ సార్ సినిమాలో ఆ లైన్ నాకు చాలా ఇష్టము. సో అది ఆ హుక్ లైన్ కేవలం టైటిల్ లైన్ మీకోసం. అఖండ తాండవం, అఖండ తాండవం. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా వన్ మోర్, ఇంకొకసారి అనంతపురం జగన్ గారికి, నందమూరి అభిమానులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. థ్యాంక్ యూ కరీముల్లా గారు. మరి కొద్దిసేపట్లోనే ఇంకొక అద్భుతమైన సాంగ్ మీ దగ్గర నుంచి మేము వినబోతున్నాము. మరోసారి పాట పాడమని చెప్తున్నారు. ఒక పల్లెవేలు పాడాను, కానీ చరణం కూడా పాడమంటున్నారు జగన్ గారు. జై బాలయ్య సాంగ్. ఏ తిప్పుసామి కోరామీసం, తిప్పుసామి ఊరి కోసం, నమ్ముకున్న వారి కోసం, అగ్గిమంటే నీ ఆవేశం, నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్యా, ఆ ముంతాడు కట్టిన మొగ్గోడు ఇంకా పుట్టే లేదయ్యా, పల్లె నిన్ను చూసుకుంటా నిమ్మళ్ళంగా ఉందయ్యా, నీదే పేరు రాసి రక్ష రేకు కట్టుకుందయ్యా, 3 పొద్దుల్లో నా నిన్ను తలచి మొక్కుతాందయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై
బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా జై బాలయ్య. అండ్ వన్ మోర్ ఇంకొకసారి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు తమన్ గారు. తమన్ సార్ వల్లనే నేను ఈ పాట పాడాను, అన్ని సాంగ్స్ తమన్ సార్ వల్లనే. సో తమన్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. ఎస్, నేను మళ్ళీ కౌంట్ డౌన్ చెప్తాం అనుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ ట్రయల్ రన్ ఇదంతా మీ అందరికీ కాసేపట్లోనే అనమాట. ఏంటంటే అసలు కరెక్ట్గా ఉన్నారా లేదా, షార్ప్గా ఉన్నారా అని తెలుసుకోవడానికి మాత్రం అనమాట. మళ్ళీ మొదలు పెడతాం కౌంట్ డౌన్. ఎస్, మీ అందరికీ తెలుసు కదా, బాలకృష్ణ గారు ఏదైనా ఒక పర్ఫెక్షన్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది, ఒక ముహూర్తం ఉంటుంది. మనకు కూడా అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందే ఆయన ప్రిన్సిపల్ అందరినీ కూడా. ఎస్, సో ఇప్పుడు మేమైతే ఇప్పుడు జగన్ గారు చెప్తున్నారనమాట సాంగ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది. మాకు చాలా ఉన్నాయండి, ఎందుకంటే ఇంత అద్భుతమైన టీం అందరూ కలిసి ఏ విధంగా చేస్తుంటారా, ఎటువంటి లిరిక్స్ వచ్చి ఉంటాయా, ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకునే లిరిక్స్ని వాటన్నిటిని మనం విన్నాం. డెఫినెట్లీ దానికి మించి ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎస్, బోయపాటి గారే లాంచ్ చేయబోతున్నారు ఈ సాంగ్ని మరికొద్దిసేపట్లో. అండ్ మీ అందరికీ కూడా డెఫినెట్గా ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండి ఉంటాయి. ఎస్, నేను బోయపాటి గారితో మాట్లాడిద్దాం అనుకుంటున్నాను. మీరు ఒకేసారి డైరెక్ట్గా పైన మాట్లాడతారా? మా వాళ్ళతోనే మాట్లాడతాను అయితే. ఎస్, సో ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడిద్దాం? హలో, మీరు కూడా రిలేటివ్. ఎస్, కౌంట్ డౌన్ 10. సాంగ్ లాంచ్. ముందుగా బాలయ్య బాబు గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. మీ సాంగ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం అభిమానులతో పాటు కూర్చొని. థ్యాంక్ యూ. అందరికి డెఫినెట్లీ ఫ్యాన్ ఫేవరెట్ అయిపోతుంది. మరి ఇంత అద్భుతమైన సాంగ్ ని మనందరికీ పరిచయం చేసి ఇంత ఎఫర్ట్స్ పెట్టిన అనంతపురం జగన్ గారికి మరోసారి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం. అలాగే శ్రేయాస్ మీడియా నుంచి కూడా మీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను ఆయన అక్కడి నుంచి నాకేదో చెప్తున్నారు ఏంటి. ఎస్, వన్ మోర్ టైమ్ యూ వాంట్ టు. ఎస్, వన్ మోర్ ప్లీజ్, అన్డౌటెడ్లీ వన్ మోర్. మరోసారి వినేద్దాం. వినకుండా ఉండలేనంత అద్భుతంగా ఈ సాంగ్ ఉంది. అండ్ కాస్ట్యూమ్ కంఫర్టబుల్ లేదు కానీ డాన్స్ చేసేంత అద్భుతంగా ఉంది సాంగ్. యా ప్లీజ్, అనిపిస్తుంది మీకు అంత అనిపిస్తుందా? ఎస్, అన్డౌటెడ్లీ అద్భుతమైన మ్యూజిక్, యాక్టర్స్ అండ్ పర్ఫార్మెన్స్, కొరియోగ్రఫీ అన్నీ చాలా అద్భుతంగా ఉంది. ఒక సినిమాలో ఉండాల్సిన సాంగ్ లాగా అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది. అండ్ డెఫినెట్లీ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా రిపీటెడ్గా కూడా ఈ సాంగ్ని వినబోతున్నారు, వాడైపోతున్నారు. ఆయన బర్త్డే అనేది అయితే చాలా క్లియర్గా అర్థమైపోయింది. మరోసారి అంతే అద్భుతమైన లిరిక్స్ ఇచ్చిన దివాకర్ అమల్నేని గారు, అలాగే దీంట్లో యాక్ట్ చేసిన కాజల్ తివారీ గారు అండ్ కరీముల్లా గారి వాయిస్ మనందరి గురించి ఆల్రెడీ లూప్లో చాలా సాంగ్స్ వినేసాం. మరో అద్భుతమైన సాంగ్ ఇందాక ఒక ఆయనతో మాట్లాడితే